పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. బట్ అప్పుడు పీక్‌లో ఉన్నప్పుడు గూడా చెల్లెలుగా వందల కొద్దీ సినిమాలు చేస్తున్నప్పుడు పీక్‌లో ఉన్నప్పుడు కూడా వరలక్ష్మి గారు 19 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవటం వల్ల బ్రేక్ వచ్చేసింది అనేది కూడా బాగా అవునండి. వచ్చింది టాక్ అది. అవునవును. అంటే చేసుకోవాల్సొచ్చిందా? లేకపోతే ఇంట్లో వాళ్ళ బలవంతం వల్ల మంచి సంబంధం కాబట్టి చేసుకోవాల్సొచ్చిందా? లేకపోతే మీకు లవ్ మ్యారేజ్ కాబట్టి ఎమ్మటే ఒప్పుకోరేమో మళ్ళీ అని చెప్పి చేసుకోవాల్సొచ్చిందా? లేదండి. మా నాన్నగారు నా 18వ ఏట చనిపోయారు. ఆయన ఎప్పుడో వచ్చేవాళ్ళు షూటింగ్స్‌కి అన్నిటికి వచ్చి ఆయనే కూడా వచ్చేవాళ్ళు. నాకు కొంచెం ఫియర్ ఎక్కువే. ఎన్ని సినిమా లైక్ చేసినా నాన్నగారు లేకుండా, అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఆ టైంలో వచ్చి ఒక ప్రపోజల్ వచ్చింది. అందుకని సరే చేసుకున్న తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అలాగా చేసుకోవాల్సొచ్చింది. కొంచెం మనకి ఒక బలం ఉంటుంది కదా! బ్రదర్స్ ఎవరైనా ఉండుంటే కొంచెం తోడుగా వస్తానికి, కొంచెం కూడా వస్తానికి ఒక బలం ఉండేది. అందరు సిస్టర్స్ కూడా వాళ్ళు చదువుల్లో ఉన్నారు. నాకు కూడా వస్తానికి మా డ్యాడీ లేరు. మా మమ్మీ వచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసుకోవాలి. ఇంకా ముగ్గురు పిల్లలున్నారు. వాళ్ళని చూసుకోవాలి. నాకొక సపోర్ట్ ఉంటుందని చేసుకున్నాను. నేనే చేసుకున్నాను. 19 ఇయర్స్‌కే. 19 ఇయర్స్‌కి. షాక్ ఇచ్చేసారు ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా. హ్మ్. లవ్ మ్యారేజా మేడం? అరేంజ్డ్ మ్యారేజా? ఆయన లవ్ చేశారు. నేను పెళ్లి చేసుకున్నానండి. అబ్బా! ఇంత అందమైన మా హీరోయిన్‌ని కొట్టేసిన అందగాడెవరు? విశ్వనాథ్. ఏ సినిమా చూసి లవ్ చేశారు మేడం ఆయన? ఆయన సినిమా చూడలేదు. ఆయన ఒక న్యూస్ అప్పుడు పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా! నేనప్పుడు ఒక 'సొంతం 16' అని ఒక పిక్చర్ చేశాను. అదొచ్చి అన్ని మలయాళం పిక్స్‌లో కూడా వెళ్ళింది. అక్కడ కేరళ అటు పాలక్కాడు అటు సైడ్ కూడా మా పత్రికలు వెళ్తాయి కదా! ఆ పత్రికలో సెంటర్ పేజ్‌లో నా ఫోటో చూసి ఆయన ప్రపోజ్ చేశారు. నంబర్ ఏమైనా ఇచ్చారేంటి దాంట్లో? నంబర్ ఏమి ఇవ్వలే. వాళ్ళు తెచ్చుకుంటారు కదా! ఆర్టిస్ట్ కదా! ఓకే. హ్మ్. ఆయన మలయాళీయా? అవునండి. మలయాళీయా ఆయన? ఆ! తమిళియన్ గదా? తమిళియన్ కాదు. మలయాళీ. ఈస్ ఎ ఓకే. మలయాళీ. అంటే వాళ్ళు కూడా వచ్చి పాలక్కాడు కోయంబత్తూర్ సైడ్ సెటిల్ అయిపోయారు. ఏం చేస్తారు మేడం సారు? డాక్టర్. డాక్టర్, యాక్టర్. భలే సింక్ అయింది. ఏంటి స్పెషలైజేషన్? జనరల్ ఫిజిషియన్. ఎండీ. ఎండి. ఇక్కడే సాద్ హాస్పిటల్. అవును. చెన్నైలో హాస్పిటల్. ఇప్పుడు. అవును. హ్మ్. ఎస్ఆర్ఎంలో పనిచేశారు. ఇప్పుడు వచ్చి సెపరేట్ క్లినిక్ పెట్టుకున్నారు. సో డాక్టర్ కాబట్టి ప్రపోజల్ ఫస్ట్‌కే యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అంత తొందరగా చేసుకోలేదండి. 18 ఇయర్స్ నుంచి ప్రాకులాడిది 19 ఇయర్స్‌కి చాలా కష్టపడి ఒప్పించి చేసుకున్నారు. ఎలా ఉంటది మేడం సార్‌కి అండర్‌స్టాండింగ్? అంటే మీరేమో ఇంకొక ఫీల్డ్, ఆయన ఒక ఫీల్డ్. లేదండి. ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. యాక్ట్ చేయమని చెప్తారు. ఆయన ప్రాబ్లమ్ ఏం లేదు. ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళి నువ్వు చేసుకో నమ్మకం ఎక్కువ. ఆయన ఎంకరేజ్ చేయబట్టే నేను ఇంకా చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు చాలా పిక్చర్స్ కూడా పెళ్ళైన తర్వాత ఆమె చేశాను. మాతో పెట్టుకోవద్దు, ఆడవాళ్ళ మజాక ఆ పిక్చర్స్ అన్నీ కూడా చేశాను. అవన్నీ మ్యారేజ్ హ్మ్. అయ్యాక. హ్మ్. 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 పాపని కొంచెం పాప దగ్గర ఉండాలి అన్న ఒక మైండ్ సెట్‌లో కొంచెం సినిమాలకెళ్ళాల. సీరియల్స్ అంటే ఇక్కడే ఉండేవి కదా! అందుకని చెన్నై సిటీలోనే ఉండాలి. ఈవినింగ్ అయితే సీరియల్స్ వెళ్ళిపోవచ్చు ఇంటికనేది ఒక ఇది. పాప దగ్గర ఉండాలని ఒక కోరిక. అందుకనే మొత్తం సినిమాలు మానేయటానికి కారణం అదంటే ఔట్‌డోర్ షూటింగ్స్. చాలామంది కూడా ఆడవాళ్ళ మసాక అప్పుడు కూడా అందరూ రూమ్‌లో ఏడుస్తా ఉంటే అందరూ ఆర్టిస్టులు ఈ విక్రమ్ గారు గాని, అలీ గారు గాని అందరూ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తా ఉంటే పాపను వదిలి ఉండలేకపోతున్నానండి. పాపను వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పేదాన్ని. సరే అందుకని అనుకున్నాను. సరే కొన్ని అలా ఫీల్డ్ బ్రేక్ ఇచ్చేసారు మీరే కావాలని. వద్దు వద్దు అంటే ఇంకా చేయట్లేదనేసి వాళ్ళకి ముద్ర అయిపోయింది కదా! దాని తర్వాత సీరియల్స్ చేస్తాం. ఒకే ఒక పాప మేడం? ఓకే. ఓకే. ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిపోయింది తను. పాపకి ఎన్ని ఇయర్స్ చేశారు? పాపకి కూడా తొందరగానే చేశాను. 20 ఇయర్స్. మీకు కలిసొచ్చిందేమో 19, 20 అనేది. మా ఫ్యామిలీలో అందరికీ 19, 20 మా అక్కకి గాని, మా సిస్టర్స్ గాని అందరూ 19, 20. ఒక సరస్వతికి ఒకటే కొంచెం లేట్‌గా చేశాము. అందుకనే కొంచెం లేట్ అయింది తనకి. పాపకి మళ్ళీ పాపకి పాప.
సరిపోయింది. అయితే అమ్మమ్మ. ఎస్, ఐఎమ్ గ్రాండ్. ఇప్పుడు ఇబ్బంది లేదు, అమ్మకి చేయొచ్చు మీరు, ఇంకా అదే, ప్రమోషన్ అదే. తీసుకోండి. నేను తను గ్రాండ్ డాటర్గా చెప్పకూడదు అంటే అదేంటో నాకు అర్థం కాదు. ఐఎమ్ యువర్ డాటర్, డోంట్ టెల్ మీ గ్రాండ్ డాటర్. ఎన్ని ఇయర్స్ పాపకి? 9. 9 ఇయర్స్ వచ్చేసాయా? అయ్యయ్యో. ఎందుకు మేడం అప్పుల్లో ఒకే పాపతో సరిపోయిద్ది అనిపించిందా లేకపోతే? లేదండి, ఏమో తోచలేదు. ఒక పాప చాలు అనుకున్నాను. ఉమ్, నాకు చాలా మంది పాపలు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా చెల్లెళ్ళందరూ నా పాపలే. ఉమ్. ఇంకొక పాప చాలు. చాలా పాపలు, 4 పాపలు అయ్యారు అప్పటికి. అంటే ఇంటి పెద్ద కాబట్టి పెద్ద కాదండి, నేను సెకండ్. మీరు సెకండ్. ఫస్ట్ మా అక్క అన్నపూర్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి మా అక్కనే ఇచ్చి చేశాను. ఏ అన్నపూర్ణ గారు? మన అన్నపూర్ణ గారు అమ్మ. అన్నపూర్ణమ్మ గారు. ఉమ్, ఆమె మీకు రిలేటివా? అవును, మా అక్కని వాళ్ళ బ్రదర్కి ఇచ్చి చేశాం. మీ అక్కని వాళ్ళ బ్రదర్కి? ఓకే. వాళ్ళ ఆంటీ వాళ్ళ బ్రదరు మా 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 అక్క. ఫస్ట్ తను, సెకండ్ నేను, థర్డ్ రాణి, ఫోర్త్ సరస్వతి. ఓకే. పెద్దక్క ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? బెజవాడ. సో అన్నపూర్ణమ్మ గారు కూడా కొంత ఇన్స్పిరేషన్ అయింది ఇండస్ట్రీకి రావడానికి అయితే. అన్నపూర్ణమ్మ గారి కన్నా ముందు నేను వచ్చాను అనుకుంటున్నాను. ఓ, దాని తర్వాతే వచ్చినట్టున్నారు ఆంటీ. ఆంటీ తర్వాతే వచ్చారు అనుకుంటా. ఎలా ఉంటుంది అన్నపూర్ణమ్మ గారి సపోర్ట్ ఫ్యామిలీకి కానీ? నాకు అన్నపూర్ణమ్మ గారి సపోర్ట్ వచ్చి యాక్చువల్లీ మేము చాలా పిక్చర్లు వచ్చి, మాకు అంతకుముందు రిలేషన్షిప్ అంతా ఏం లేదు కదా, చాలా పిక్చర్లు ఆంటీ అమ్మగా ఉండేవాళ్ళు. మా అమ్మను ఆంటీ ఫ్రెండ్స్ బాగా. ఏ షూటింగ్కి వచ్చినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఆంటీ అంటే నాకు భయం, కొంచెం పెద్ద ఏజ్ కదా, భయం. నేను ఎక్కువ మాట్లాడను, భయపడుతూ ఉంటాను. ఆంటీకి ఇప్పుడు కూడా భయమే నాకు ఆంటీ అంటే. ఆంటీ బాగా పాపం ఫ్రీగా చాలా మాట్లాడతారు, ఫ్రీగా ఉంటారు ఆమె. చాలా ఫ్రీగా ఉంటారు. నాకు భయం, భయం అంటే గౌరవంతో వచ్చిన భయం అంతే, ఎక్కువ మాట్లాడ. గలగలగా మాట్లాడేస్తారు, పిన్ని అవుతారు అప్పుడు మీకు ఆమె, అంతే కదా? మేము ఆంటీ ఆంటీ అని ఆంటీ అయిపోయింది. నేను అసలు ఎక్కువ ఆంటీతో మాట్లాడిన భయం నాకు ఎంత. కానీ ఆంటీకి చాలా హెల్పింగ్ మెంటాలిటీ, చాలా. ఆంటీ చాలా హెల్ప్ చేస్తారు. ఆంటీ వల్లనే చాలా హెల్ప్ చేశారు మా కుటుంబానికి. ఫినాన్షియల్గా కాదు, బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ షీఈస్ వెరీ గుడ్. ఫినాన్షియల్ గా కూడా ఫ్యామిలీకి ఏది ఉన్నా కానీ అంటే బాగా ఫినాన్షియల్ గా వాళ్ళ ఫ్యామిలీకి ఓకే, వాళ్ళు బాగా చేస్తారు ఆంటీ. మేము ఎప్పుడు వచ్చి అప్రోచ్ అవ్వలేదు. మేము అంటే ఆంటీ చాలా ఇప్పుడు బాగా పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు మేము ఫినాన్షియల్గా ఏ రోజైనా వచ్చి కష్టమైనా వెళ్ళినా కూడా ఆంటీ చేస్తారు, ఆ నమ్మకం ఉంది. దట్టు తమ్ముడు అంటే చాలా ఇష్టం ఆమెకి. చాలా. వాళ్ళ పిల్లలన్నా ఉమ్. ఒకళ్ళు ఎక్కడో కెనడాలోనో యుఎస్ లోనో అవును, మా ఉంటారు అక్క కదా. కూతురు US లో ఉన్నారు, బాబు ఇక్కడే ఉన్నాడు. చెప్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ బ్రదర్ గురించి, బట్ నాకు తెలియదు వాళ్ళ బ్రదర్ కి మీ అక్కనిచ్చారు. ఉమ్. ఓ, ఇది నాకు తెలిసి చాలా మంది ఆడియన్స్ కూడా తెలియదు. చెప్పాను అలీగారి ప్రోగ్రామ్ లో కూడా అవునా? చెప్పాను. ఓకే. బట్ మీ ఫ్యామిలీలో బాగా షైన్ అయిన యాక్టర్స్ లో మీరు ఫస్ట్ ఉంటారు, ఉమ్. తర్వాత రాణి గారు ఉంటారు అనుకుంటా. అవును. సరస్వతి గారు తర్వాత తగ్గించేశారు ఉమ్. ఉండగా. ఉండదు. ఇప్పుడు రాణి గారు ఏం చేస్తున్నారు మేడం? రాణి గారు తమిళ్ సీరియల్స్ అన్ని చేస్తున్నారు సన్ టీవీలో. బెస్ట్ విల్లీగా 3 times అవార్డు తీసుకున్నారు. షీఈస్ బిజీ. సో మీరు తమిళ్ టచ్ చేయలే ఇంకా? తమిళే కదా ఇప్పుడు మొన్నటి వరకు సీరియల్స్ అన్ని అదే అప్పుడు చేశాను. చేశారు, ఇంకా టచ్ చేయలే మళ్ళీ? ఇప్పుడు ఏమీ చేయట్లేదు, అదే చెప్తున్నాను కదా, ఒకటి 3 years గ్యాప్ వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.